నమస్తే, వెల్కమ్ టు కాన్వి క్రియేషన్స్. ఇవాళ మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్, న్యూమరాలజిస్ట్, రిలేషన్షిప్ సైకాలజిస్ట్ హరిణి గారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే హరిణి గారు, మామూలుగా డబ్బుల్ని అంటే ఎవరికి కనిపించకుండా తీసి ఇవ్వాలి అని అంటుంటారు. అంటే అవతలకి మొన్న డబ్బు చూపెట్టకూడదు, దానివల్ల మనం ఇది అవుతుంది, డబ్బు ఎవరికైనా ఇచ్చేటప్పుడు దాచుకొని ఇవ్వాలి, మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో ఎవరికి చూపించకూడదు అని అంటుంటారు. ఇది ఎంతవరకు నిజం? దీని గురించి ఏం చెప్తారు? దీని గురించి అయితే అలా ఏం లేదండి. జనరల్గా మనం ఏంటంటే ఇంతకు ముందు అంటే కొన్ని నరుడు రిష్టకి నల్లరాయి పగులుతుంది అన్నట్టుగా మన దగ్గర ఏంటంటే అమ్మో అంత డబ్బు ఉందా అని అంటారేమో అని కొంత మనకే అవన్నీ నమ్మకాలు అవన్నీ కూడా సరికాని నమ్మకాలు మనకే. ఇప్పుడు జనరల్గా ఒక వైబ్రేషన్ గురించి చెప్తాను. మనకు ఒంట్లో బాగాలేదు, అది ఎవరిష్టం వాళ్ళది, ఎలా అయినా చేసుకోండి. మనకు ఒంట్లో బాగాలేదు, మన జనరల్గా ఏమంటాం, సానుభూతి కోసం చాలామంది మన దగ్గర బాగాలేదని చెప్తే ఏది రివైండ్ అవుతుంది? బాగాలేదన్నది మనకు కావాల్సింది ఏంటి? బాగుండాలి కావాలి. ఇప్పుడు మనం ఇమీడియట్గా అలా చేయటం వల్ల ఒకళ్ళు వస్తారు, స్పందిస్తారు, కాసేపు ఉంటారు, 5 నిమిషాలు ఉంటారు, 10 నిమిషాలు తర్వాత వెళ్ళిపోతారు కదా. మనమే ఒక్కళ్ళమే సింగిల్గా ఉండాలి ఎప్పటికైనా సరే. బాగున్న వాళ్ళ దగ్గర ఉంటామా, బాగున్న వాళ్ళ దగ్గర ఉంటామా? బాగున్న వాళ్ళ దగ్గరే ఉంటాం. కానీ మరి ఒక్కళ్ళ నోట్లో అంటే ఓకే, ఒక్క మాట 10 మంది దగ్గర అన్నప్పుడు 10 మంది మరి తదాస దేవతలు ఉంటారు అంటారు కదా. 10 మంది నీకు బాగాలేదు అంటే ఏం ఎక్కువ అయిపోతుంది? బాగాలేదన్నదే ఎక్కువైపోద్ది. అందుకే ఎప్పుడైనా సరే మనం బాగున్నది ఎప్పుడు 10 మందికి చూపించాలి, బాగుంది ఎప్పుడు కూడా మనమే హీలింగ్ చేసుకోవాలి. కానీ మనకేంటంటే పక్క వాళ్ళ స్వానుభూతి అంటే మన వాళ్ళని అటెన్షన్ చేసుకోవాలంటే అది ఉంటుంది. ఎందుకంటే అది లేకుండా మనం ఉండలేము. ఎందుకంటే ఆ ప్రేమని ఆప్యాయతలోనే కదా మనం అదంతా మర్చిపోగలిగేది. మన ఇంట్లో వరకు ఓకే, మన హస్బెండ్ మన పిల్లలు మన దగ్గర బాగోకపోతే మన కేర్ చూపించాలి. కానీ అది పక్క వాళ్ళకి వెళ్ళి మనం ఎక్స్ప్రెస్ చేయొద్దు, బాగోలేదని కానీ ఇది చేయొద్దని చెప్పొద్దు. మన 10 మంది ఇప్పుడు మనం బాగోలేదండి ఎవరైనా అడిగినప్పుడు ఎలా ఉన్నామంటే నేను ఎక్సలెంట్గా ఉన్నానని 10 సార్లు చెప్పారనుకో, ఏమవుతుంది? 10 మంది నోట్లో ఎక్సలెంట్గా ఉన్నాడంట, లేకపోయినా వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడినా ఎలా మాట్లాడినా ఎక్సలెంట్గా ఉన్నాడంటే ఏం జరుగుద్ది? ఎక్సలెంట్గా 10 మంది నోట్లో తదాస్తు దేవతలు ఉన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర తదాస్తు అనేది అవుతుంది. అలాగే డబ్బు అనేది మన దగ్గర చాలా ఉంది అని అన్నారనుకో, ఆ చాలా ఉంది అన్నప్పుడు ఏమవుతుంది? మన దగ్గర ఇంకా వృద్ధి చెందుద్ది. అయితే ఇక్కడ ఏంటంటే భయము, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఎవరైనా అడుగుతారేమో, కాదు అంటే మనం మొహమాటానికి పోయి ఇచ్చేస్తే ఇవ్వరేమో, వాళ్ళు వస్తే మనకి ఇవ్వకపోతే నన్నేమనుకుంటారో, దూరం పెడతారేమో, ఇలా చాలా సరికాని నమ్మకాల వల్ల మనం ఆ డబ్బును ఉన్నా కూడా చెప్పొద్దు అంటారు. అంతే కదా. ఇప్పుడు మన రెగ్యులర్గా మన దగ్గర ఒక కట్టు ఉంది, ఒక 1,00,000 రూపాయలు కట్టు ఉంది, ఎవరికో నీడు ఉంది, వాళ్ళు వచ్చి ఒక 50,000 20,000 అడిగారు. ఇప్పుడు అది మీరు ఎందుకు పెట్టుకున్నారో తెలియదు, దేనికోసం పెట్టుకున్నారో తెలియదు, మీ అవసరం అప్పు తెచ్చుకున్నారో తెలియదు, ఎవరికి తెలియదు. బట్ వాళ్ళకి ఇవ్వకపోతే ఏమనుకుంటారు, ఉంచుకొని కూడా ఇవ్వలేదు అన్న ఫీలింగ్లో ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు రేపట్లో ఎవరికి వాళ్ళకి చాలా నీడ్స్ ఉన్నాయి. ఆ నీడ్స్ ఉన్నప్పుడు ఆ నీడ్స్లో నుంచి మనం ఎంత ఇవ్వగలుగుతాం చెప్పండి? కరెక్ట్. ఇప్పుడు వచ్చినా కూడా ఎవరి దగ్గర కూడా లేని పరిస్థితి లేనట్టు తిరిగి ఇస్తాడో ఇవ్వడం భయంతో ఇప్పుడు అదే ఎక్కువ అయిపోయినాయి బయట సమస్యలు. ఎంతో మందికి ఇచ్చేసి ఉండడము, అవి రాకపోవటము, చాలా సఫర్ అవటము, కొన్ని కారణాల వల్ల ఉంటారు. అక్కడ మొహమాటాలు వదిలేయాలి. ఓకే, నిజంగా మీరు ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి వస్తుందో రాదో తర్వాత సంగతి. మీకు నిజంగా హెల్ప్ చేయాలంటే హెల్ప్ చేసేయండి, లేదు హెల్ప్ చేయలేము, మీకు చేయలేరు అనుకుంటే నేను ఇవ్వలేదని నిర్మోహమాటంగా చెప్పేయండి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇబ్బంది పడరు, మీరు ఇబ్బంది పడరు. ఇందువల్ల చాలా మంది అంటే కొంతమందికి ఏంటంటే చెప్తే అవ్వవు అనే నమ్మకాలు ఉంటాయి. కానీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఎక్కడైనా సరే మనం పదే అనుకుంటూ ఉంటే మనం ఏదైతే అనుకుంటామో చేస్తామో, ఏదైతే మనకు అనిపిస్తామో అదే రిఫ్లెక్ట్ అవుతుంది అంటారు. అందుకే కూడా ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఏం లేకపోయినా కూడా బాగా ఉన్నతంగా కనిపించాలి, ఉన్నతంగా ఉండాలి, ఉన్నదాన్నే చాలా రిచ్గా చూపించుకో. ఆ రిచ్గా చూపించుకోమన్నప్పుడు ఆ ఉన్న దాంట్లోనే రిచ్ దాంట్లో ఇక్కడ కూడా మా ఫ్రెండ్కి ఒక ఆమెకి థ్యాంక్ యూ చెప్పాలి. నేను ఎప్పుడు కూడా నేను చెప్పే కదా, గ్రూమింగ్కి అసలు పట్టించుకోను. నేను స్టార్టింగ్ వీడియోస్ చూస్తే నేను ఏంటంటే సబ్జెక్టే మనకి ఇవ్వాలి, పీపుల్ మనకి ఇది కాదు చూసి ఇచ్చేది కాదు, సబ్జెక్ట్కి ఇవ్వాలి అన్నప్పుడు గ్రూమింగ్ తర్వాత మా స్టూడెంట్స్ కొంతమంది అడిగారు గ్రూమింగ్ అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు అంటే మనల్ని ఎలా ఉంటే అలాగే ఇష్టపడాలి తప్ప ఈ అన్నీ చూస్తే ఎంతకాలం ఉంటాయి?
ఒక సోల్ కనెక్షన్లో ఉండాలి. కానీ ఈ పైన అంతా చూస్తే ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. ఎవరు లాంగ్ రన్లో ఉంటారో ఎవరు ఎప్పుడు ఏ రోజు వరకు ఉంటారో మనకు తెలియదు. ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోవద్దు. మనం ఇవ్వటం మన చేతిలో ఉంది, తీసుకోవడం మన చేతిలో లేదు. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా అటాచ్మెంట్లో ఈ తీసుకోవడంలోనే అయిపోయి చాలా మందికి రిలేషన్స్లో కూడా దేంట్లో అయినా ప్రాబ్లమ్స్ వచ్చేది ఈ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్లోనే అయిపోతుంది. అందుకని ఇక్కడ మనకి మా ఫ్రెండ్ ఏం చెప్పింది ఒకసారి, తనకి కూడా థ్యాంక్ యూ చెప్పొచ్చు ఈ సందర్భంగా. అంటే నేను ఎప్పుడు అట్లా వెళ్ళిపోతుంటే నీ దగ్గర 2 డ్రెస్సులు ఉన్నాయి 3 డ్రెస్సులు ఉన్నాయో తెలియదు, ఎన్నైనా ఉంచుకో, బట్ దాన్ని ఎప్పుడు ఐరన్ చేసుకుని వేసుకోను. ఓకే, అంటే దానివల్ల మన లుక్ అనేది అపీరెన్స్ అనేది మంచిగా కనపడుతుంది. అంటే అలాంటి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఏంటంటే మన వాల్యూ కూడా పెరుగుతుంది. మన తెలియని విషయాలు కూడా చాలా తెలుసుకుంటాం. అంటే మనం ఎవరితో ఉండాలి, మనం హై చేసే వాళ్ళతో ఉండాలి, మనల్ని ఎప్పుడు పాజిటివ్గా చేసే వాళ్ళతో ఉండాలి. ఇప్పుడు అలాంటి వాళ్ళు మనకి ఎప్పుడు ఏం అడుగుతారో చేస్తారో అన్నప్పుడు మనకి ఖచ్చితంగా దాచుకోవాల్సిందే. ఎవరు 1-2 సార్లు ఎక్స్పీరియన్స్ అయినప్పుడు దాచుకోవాలి. అది వాళ్ళ మైండ్ సెట్ని బట్టి వాళ్ళ దీన్ని బట్టి. అల్టిమేట్గా ఏంటంటే సమృద్ధి ఉన్నా ఏది ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ కనిపిస్తూ ఉంటే మనకి 10 వస్తాయి. ఇక్కడ ఏంటంటే రిలేషన్ దగ్గర గొడవలు వస్తాయి కాబట్టి మనీ ఇవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అందరూ చాలా మంది ఏంటంటే మనీ ఉన్నా లేదని చెప్పాలి, నా దగ్గర తక్కువ ఉన్నా. మనం అక్కడ ఏమవుతున్నాం, మళ్ళీ మన దగ్గర లేదు అన్న భావం చూపిస్తున్నాం. ఉంటే మన దగ్గర పెట్టుకుని మనకు చూసుకోవాలి. అంటే చాలా మంది అంటారు కదా, అన్నం తినాలి కానీ మనం మాంసం తినాలి కానీ మెడలో వేసుకుని తిరగాలని చెప్పారు కదా. అలాగే డబ్బును ఉంటే మనం ఏం మెడలో వేసుకుని తిరగం. మనం ఏం ఎక్కువ ఇప్పుడు ఈ రోజుల్లో అంతా ఆన్లైన్ అయిపోయింది, దీంతో కూడా ఇబ్బంది లేదు. అందుకే ఎప్పుడు కూడా ఈ అనుమానాలు అనేది వద్దు. కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన సేఫ్ కోసం కూడా చూసుకోవాలి కదా, మన జాగ్రత్తలో మనం చూసుకొని ఉండాలి. బట్ అల్టిమేట్గా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తే ఇప్పుడు చాలామంది డబ్బులు ఇస్తున్నారు. ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా మీరు ఏంటంటే ఇవ్వగలుగుతారా లేదా, వాళ్ళు ఎప్పుడు ఇచ్చినా ఇష్టం ఉంటే ఇవ్వండి, లేదు అంటే కనుక ఇప్పుడు మనకి మధ్యలో ఇప్పించాము చాలా బాధపడతా ఉంటాం. బట్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండవు. ఇక్కడ ఎవరు స్ట్రగుల్ అయ్యాము, ఆబ్వియస్లీ మనమే స్ట్రగుల్ అవుతున్నాము. ఆ స్ట్రగుల్ అవుతున్న నిర్మోహమాటంగా చెప్పేయండి, నేను ఇవ్వలేను, నేను చేయలేను, నాతోటి కాదు. అప్పుడు మనకేంటి ఇష్టమైతే మనతోటి ఉంటారు, లేకపోతే లేదు. బట్ ఇక్కడ మనీ అనేది మన దగ్గర ఉన్నా లేకపోయినా ఎప్పుడు లేకపోయినా కూడా ఉన్నట్టే కనిపించదు. ఎదుటి వాడికి ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఏది లేదో దాన్ని ఎలివేట్ చేసుకొని సానుభూతిలో మన కంఫర్ట్ జోన్లో మనకి ఏదో ఒక దాంట్లో పెట్టుకొని ఆ వేలోకి వెళ్ళిపోతూ ఉంటాం. బట్ ఇక్కడ మనము మన బాధలు ఏంటి కష్టాలు ఏంటి అనేది ఎదుటి వాళ్ళకి ఎలివేట్ అవ్వకుండా ఎప్పుడూ కూడా మనకు ఉన్నదాన్ని మనం ఎప్పుడు ఎలివేట్ చేసుకుంటాం అంటే దాన్ని మోర్ మనం సంపాదించడానికి ఉంటుంది. సమృద్ధి అయిన సంపదను ఆకర్షించాలి చెయ్యాలంటే ఎప్పుడు హ్యాపీగా అట్రాక్షన్ తోటి ఉండి వెళ్తూ ఉంటే మనం ఎంతైనా సంపాదిస్తాం.